ఏపీలో అధికార విపక్ష పార్టీ మధ్య నెయ్యి కయ్యం కంటిన్యూ అవుతోంది. తిరుమల కల్తీ నెయ్యిపై సిట్ రిపోర్ట్ ఎవరికి వాళ్ళు ఫేవర్ గా చెప్పుకుంటున్నారు ఇరు పార్టీల నేతలు. చంద్రబాబు పవన్ భక్తులకు క్షమాపణ చెప్పాలని వైసీపీ డిమాండ్ చేస్తుంటే తప్పు చేసింది కాకుండా అడ్డంగా బుకాయిస్తారా అంటూ మండిపడిపోతోంది అధికార కూటమి. తిరుమల నెయ్యి వ్యవహారంలో సిట్ నివేదికతో అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. నెయ్యిలో యానిమల్ ఫ్యాట్ లేదని నివేదికలు తేల్చాయని వైసీపీ నేతలు చెబుతుంటే వాడింది అసలు నెయ్యే కాదన్న విషయం నివేదికలో వెల్లడైందని కౌంటర్ ఇస్తున్నారు వైసీపీ నేతలు. వైసీపీ హయాంలో రాజకీయ పరంగా తప్పు జరగలేదని సిట్ నివేదికలో తేలిందన్నారు టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి. కూటమి ప్రభుత్వం ప్రచారం చేసినట్లు జంతువుల కొవ్వు నెయ్యిలో గుర్తించలేదని సిట్ ఛార్జ్ షీట్ తో తేలిందన్నారు. తమ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేసిన పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఇప్పటికైనా పాప పరిహారం చేసుకోవాలన్నారు భూమన. తాను తిరుపతిలో అపనింద పరిహార యాగం చేస్తానన్నారు. ఈ పాప పరిహారానికి ఈ రోజున పవన్ కళ్యాణ్, ఆ రోజున నువ్వు దుర్గమెట్లు గడిగినావు, ఈ రోజున అమరావతి నుంచి వెంకటేశ్వర స్వామి క్షేత్రం వరకు రోడ్లంతా కూడా కడుక్కుంటూ రావాల్సినటువంటి అవసరం ఉన్నది. పాప పరిహారంగా చంద్రబాబు నాయుడు గుండు కొట్టించుకొని వెంకటేశ్వర స్వామికి క్షమాపణలు చెప్పవలసినటువంటి అవసరాన్ని సిబిఐ నివేదిక తెలియజేస్తున్నది. కూటమి ప్రభుత్వ హయాంలో ఆలయాల్లో అపచారాలు, ఆకృత్యాలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు వైసీపీ నేతలు. దీనిపై దర్యాప్తు జరిపించాలంటూ దేవాదాయ శాఖ కమిషనర్కు వినతి పత్రం ఇచ్చామన్నారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. కల్తీ నెయ్యి అంటూ చంద్రబాబు డ్రామా చేశారని ఆరోపించారు. ఎక్కడ కూడా జంతు కొవ్వు కలవలేదు అని స్పష్టంగా తీర్పిచ్చి ఈరోజు ఛార్జ్షీట్ లో పేర్కొంది. ఇప్పటికైనా కానీ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళి చంపలేసి కొట్టుకొని తప్పు అయిపోయింది స్వామి, ఇక మీ జీవితంలో ఇటువంటి తప్పు పనులు మాట్లాడమని చెప్పాలి. ఇది చెప్పకపోతే మాత్రం హిందూ మనోభావాలు దెబ్బతీసినట్టే. మరోవైపు కల్తీకి కేర్ ఆఫ్ జగన్ అంటూ కౌంటర్ ఇచ్చారు టీడీపీ నేతలు. అసలు నెయ్యే లేదని సిట్ తేల్చిందన్నారు మంత్రి సవిత. పామాయిల్ తో కెమికల్స్ కలిపి నెయ్యి తయారు చేశారని, ఇది కల్తీ కాదా అని ప్రశ్నించారు. జంతు కొవ్వు లేదన్నందుకనే ఫస్ట్ నెయ్యే లేదరు కదా. నేను అనేది పామాయిల్లో తయారు చేసి పామాయిల్తో తీసుకొచ్చి కెమికల్ కలిపి నెయ్యి అన్నారు. అక్కడ కూడా ప్రజల సొమ్ముతోనూ హిందూ మనోభావాలతోనూ ఈరోజు ఏ విధంగా దెబ్బతీశారో మనం చూసాం. వైసీపీ హయాంలో టీడీపీకి సరఫరైన నెయ్యిలో జంతు కొవ్వు, రసాయనాలు బయటపడ్డాయన్నారు మంత్రి కొల్లు. మోనోగ్లిజరైట్ లో జంతు కొవ్వు లేదా వెజిటేబుల్ ఫ్యాట్ ఉండవచ్చని నిపుణులు అంచనా వేశారని తెలిపారు. జగన్ కు దమ్ముంటే 11న అసెంబ్లీకి వచ్చి చర్చించాలన్నారు. ఈ ట్రైక్లోసైడ్స్ ఏదైతే ఉందో, మోనోగ్లిజరైట్స్ ఉందో, ఇది ఖచ్చితంగా జంతు కొవ్వు అవ్వచ్చు, కొన్ని నువ్వుల్లోంచి తీసినటువంటి కొవ్వుగా ఉంటుందని చెప్పి క్లియర్గా ఈ నివేదికలో వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. ఇవన్నీ పక్కదారి పట్టించే విధంగా వీడు మాట్లాడుతున్నటువంటి విధానం నిజంగా చాలా బాధాకరం. తిరుపతి నెయ్యి సిట్ ఛార్జ్ షీట్ పై జనసేన శాసనసభ పక్ష సమావేశంలో చర్చించారు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. వైసీపీ హయాంలో రసాయనాలతో నెయ్యి తయారు చేసి దాన్ని లడ్డూల తయారీకి వాడారని, భక్తుల మనోభావాలతో పాటు ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీశారని తెలిపారు పవన్ కళ్యాణ్. వైసీపీ అరాచకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు.